స్తుతి చెల్లి. దయగల రాజా, ప్రేమమైన ఆత్మ స్వరూపుడమైన అత్యున్నతుడానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అన్మ్యూట్ చేసుకుంటామా? మ్యూట్ అయిపోయారు. విమలమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. విమలమ్మ గారు అన్మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? మ్యూట్లో ఉన్నారు, వినిపించట్లేదు. అన్మిట్ కావట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుంది అమ్మగారు, ఇప్పుడు చేయండి. ఆ. ఓకే. స్తోత్రం నాన్న, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. జీవం గల దేవుడవై ఉండి నా తండ్రి, ఆత్మస్వరూపుడవై మా మధ్య నిలిచి ఉన్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమా స్వరూపుడా నా తండ్రి, మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. నా ప్రభా, మేమందరం ఈ విధంగా కూడి వచ్చుటికి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నా తండ్రి నిన్ను స్తుతించి కనపరిచి మహింపరచుటకి ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు నాయన. నా తండ్రి, మరి వాక్యం చెప్పడానికి వచ్చి ఉంటున్నాను నీ దాసుని నా తండ్రి, మీ ఆధీనంలో ఉంచుకొనగలుందులకై వేడుకోం ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మాతో నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు అవసరమైన ప్రతి వాక్యాన్ని నా తండ్రి మీరే మాతో మాట్లాడమని, విన వాక్యంను నా తండ్రి మేము వ్యర్థము చేసుకునకుండా నా తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడవునైనా సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఆత్మస్వరూపుడవై ఉంటున్నావు, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మరి సార్ గారిని నా తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని నా ప్రభా సిలువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని మీరే మాతో మాట్లాడగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి, జీవం గల దేవుడవు నా తండ్రి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి మా పాపములను క్షమించిన తండ్రి, మేము సరైన పద్ధతిలో నా తండ్రి నీ వాక్యాన్ని అర్థం చేసుకొని జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ నా తండ్రి నా ప్రభా, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. ప్రతి బిడ్డ యొక్క అవసరత అక్కర ఎరిగిన దేవుడవై ఉండి నా తండ్రి, ఈ వాక్యం ద్వారా ఆదరింపబడుటకును, ఓదార్చబడుటకును, బుద్ధి చెప్పబడుటకును నా తండ్రి నీ కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకోం ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. దేవుని నామానికి వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు మనకు అందరికీ సుపరిచితులేనండి. అయ్యగారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారు ఆర్థోపెడిక్ సర్జన్ గారండి. ఆయన దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఎన్జిఓకు డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు డాక్టర్ మినీ ఫియోనా గారు జనరల్ సర్జన్గా సేవలు అందిస్తూ ఉన్నారు. వారు అనంతపురంలో నివసిస్తూ ఉన్నారు. వారికి 2 కుమార్తెలు.
దేవుడు అయ్యగారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అయ్యగారు వెల్కమ్ అండి, ప్లీజ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11 వచనాలు చదువుకుందాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వరకు చదువుకుందాము. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాలంలో మేమందరం చేరి ఆయన మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆయన మహాకాశాలు పట్టజానటువంటి తండ్రి ప్రభువా, సత్యదేవుడైన మిమ్మల్ని ఆయన ఈ ఉదయకాలమున కనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని శ్రద్ధగా మేము చదువుకొని గ్రహించుకొని మా హృదయంలో భద్రం చేసుకొని అయా మీకు మహిమకరంగా ఇష్టకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి ఈ భాగము మనం చూస్తే మరి పౌలు ఎంతో భారం కలిగి వారికి కొలసీలకు మరి రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిజంగా అయితే ఫిజికల్ గా వారితో ఆయన మీట్ అవ్వలేదు. వారు చెరసాల్లో ఉన్నప్పుడు వారికి ఉత్తరాలు రాశాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ కొన్ని తప్పుడు బోధలు మరి కొలసీ సంఘంలో మొదలైనప్పుడు మరి ఎలా వారు ఒకరొకరు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ మొదలైనటువంటి తప్పుడు బోధ ఏంటంటే యేసుక్రీస్తులో సంపూర్ణత లేదు, ఇంకా యేసుక్రీస్తు కాక ఇంకా కొన్ని విషయాలు మనము పాటించాలి, అవి పాటించితేనే మనము సంపూర్ణులు అవుతాము అనేది ఒక బోధ ఆ సంఘంలో మొదలైనప్పుడు ఆయన వారికి రాసినటువంటి మాటలు మనం చూడొచ్చు. అయితే వారిని కలుసుకోకపోయినప్పటికీ ఎంతో మరి భారం కలిగి వారి జీవితాల్లో ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదగాలని ఆయన ఎంతో ఖచ్చితంగా మరి వారి పట్ల ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ గా కొలసీ సంఘ ప్రజలు ఎదగాలని, గ్రోత్ అవ్వాలని ఎంతో నిబద్ధత కలిగి ఆయన ఉన్నట్లు పర్సిస్టెంట్ గా వారికి రాస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. మనం కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, విశ్వాసులుగా మన తోటి విశ్వాసుల యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు మనం ఎటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాము, ఎటువంటి నిబద్ధత కలిగి ఉన్నాము అనేది విశ్వాసులుగా మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 8 నుంచి 23 వరకు కూడా మనం చూస్తే వారు ఫాలో అవుతున్నటువంటి పనులు మనము అంటే వారు క్రీస్తు కాకుండా ఇంకా ఏమేమి సంపూర్ణత ఉంది అని దేవదూత ఆరాధన గురించి, అక్కడ సున్నతి గురించి, మరి స్త్రీ జ్ఞానం గురించి, తత్వ జ్ఞానం గురించి, వీటన్నిటిలో ఇవి కూడా పాటించాలి అనే ఒక తప్పుడు బోధ అక్కడ మొదలైంది.
అయితే మనము అందుకే అందుచేత అని అక్కడ రాయబడింది. ఈ సంగతి నిన్ను నాటి నుండి, ఫర్ దిస్ రీజన్. మన ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫర్ దిస్ కాజ్ వి ఆల్సో, ఫర్ దిస్ రీజన్, మీ కొరకు ఎడతెగక నేను ప్రార్థన చేస్తున్నాను. దేని కొరకు, ఎందుకు, ఏంటి, ఏమని ప్రార్థన చేస్తున్నాను? మొట్టమొదటిగా మనం అనుకోవాల్సింది, ఏం ప్రార్థన చేస్తున్నాను, ఏమి విశ్వాసుల కొరకు మనము ఏమి ప్రార్థన చేయాలి? మన తోటి సహోదరుల కొరకు, వారు దేవుని జ్ఞానంలో ఎదగడానికి. మనం అక్కడ చూస్తే దట్ ఏ మైట్ బి ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్, అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన జ్ఞానముతో మీరు నింపబడాలి అని. దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానము మీకు ఇవ్వబడాలి అని ఆయన ప్రార్థన చేయడం లేదు. దేవుని చిత్తానుసారం ఆల్రెడీ క్రీస్తులో సంపూర్ణత ఉంది. 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సో ఆయన యందు సర్వ సంపూర్ణత ఉంది. మరి ఆయన ద్వారానే మనకు దేవుని యొక్క జ్ఞానము, మనకు దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానము, అది మిస్టరీ కాదు, సీక్రెట్ కాదు, ఇట్ ఈస్ వెల్ అవైలబుల్ టు అస్. మనం ఏం చేయాలంటే మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. సో దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో నింపబడాలి. మీరు ఆ సంఘం అని, మనము అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈరోజు ఆయన బయలుపరుస్తున్నాడు. మన ఇతరుల కొరకు ప్రార్థన, ఎన్నో ప్రార్థనలు మరి మనం చేస్తూ ఉంటాం. కానీ మన కొరకు, ఇతరుల కొరకు మనం చేసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో మనము నింపబడాలి. లేదంటే మన తోటి సహోదరులు, లేదంటే మన సంఘంలో ఉన్నవారు అందరూ కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో నింపబడాలి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విన్నపంగా మనకు ఉండాలి. శరీర సంబంధమైన విన్నపాలు ఎన్నో ఉంటాయి మనకు, అవి చేయొద్దని కాదు. కానీ వాటికంటే ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో టు బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్. అయితే ఈ ప్రార్థనలో మనం గమనిస్తే, మన ప్రార్థనలో కూడా గాడ్ కాన్షియస్నెస్, పీపుల్ కాన్షియస్నెస్ అని 2 ఉంటాయి. గాడ్ కాన్షియస్నెస్ అంటే దేవుని స్పృహ కలిగి మనం జీవించడం. అంటే మన దైనందిక జీవితంలో, మన డైలీ లివింగ్ లో దేవుని స్పృహ కలిగి మరి తిరిగి మనము ప్రార్థనలో అవన్నీ రిలేట్ చేయడం, చేసే ప్రతి పనిలో మనము దేవుని స్పృహ ఉందా లేదా. రెండోది పీపుల్ కాన్షియస్నెస్ అంటే మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతలు ఏంటి అని గ్రహించి వాటి కొరకు దేవుని దగ్గర విన్నవించడం. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతలు మనం తీర్చలేం, అది కొన్ని తీరని అవసరతలు ఉంటాయి. అయితే అవి దేవుడు తప్ప ఎవరు తీర్చలేరు. సో వాటి కొరకు మనము విన్నవించడం. అలానే అదే ఇక్కడ పౌలు చేస్తున్నాను, మీ కొరకు నేను ఎడతెగక దేవునికి ప్రార్థిస్తున్నాను, టు బి ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తానుసారమైన జ్ఞానంతో మీరు నింపబడాలి అని. హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయము 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు కూడా 4వ అధ్యాయంలో 12 చూస్తే మనము 11, 12 కలిసి ఉంటాయి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. అటువంటి జ్ఞానము మనం పొందాలని, అటువంటి జ్ఞానం కొరకు మనము నిరంతరము ప్రార్థన చేయాలని మన తోటి విశ్వాసులు, అంటే ఒక సంఘములో ఉన్నటువంటి వారు ప్రాముఖ్యంగా విన్నవించాల్సినటువంటి విషయం ఇది. దేవుని జ్ఞానం యొక్క, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో మనం అందరం నింపబడాలి. అక్కడ మనం చదివితే ఇంకా మైట్ బి ఫిల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ హిస్ విల్ ఇన్ ఆల్ విజ్డమ్ అని ఉంటుంది. ఇన్ ఆల్ విజ్డమ్ అంటే, ఇన్ ఆల్ విజ్డమ్ అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన చిత్తానుసారమైనటువంటి జ్ఞానంను మన జీవిత పరిస్థితులలో అప్లై చేయడం, మన లైఫ్ సిచ్యువేషన్స్ లో దాన్ని అప్లై చేసి వాటిని సమర్థవంతంగా దాన్ని అనుసరించడం. చాలాసార్లు దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం మనకు తెలుసు, కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు, మన జీవితంలో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్లో కానీ ఆ సందర్భంలో కానీ దాన్ని ఖచ్చితంగా సమర్థవంతంగా మనం అప్లై చేయలేం. మనం అప్లై చేయడానికి మనకు భయం అనిపిస్తుంది. కొన్నిసార్లు అధైర్యపడతాం, అరే ఈ మార్గం చాలా ఇరుకైన మార్గం లాగా ఉంది, నేను పోలేనేమో ఇందులో, ప్రభు నన్ను ఇందులో పొమ్మంటున్నాడు అనే జ్ఞానం మనకుంది, కానీ పోవాల్సిన ధైర్యము సమర్థత ఎన్నోసార్లు మనకు ఉండదు. అయితే ఆత్మీయంగా ఎదగడానికి ఈ దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జ్ఞానం ఎంతో అవసరమైనది. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో నింపబడితేనే కానీ ఆత్మీయంగా ఎదగలేడు. డొనాల్డ్ గ్రే అనే ఒక ఆయన అమెరికన్ ఎవాంజలిస్ట్ అని చెప్పొచ్చు, రేడియో ప్రీచరు. ఆయన ఒక మాట రాశాడు, ఐ కెన్ సే ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ దట్ 95% of knowing the will of God, 95% of knowing the will of God consists in being prepared to do it. Consists in being prepared to do it before you know what it is. Consists in being prepared to do it before you know what it is. దేవుని చిత్తము 95% ఏంటంటే, నీకు అదేంటో తెలియకముందే నువ్వు దానికి ప్రిపేర్ అయి ఉండడమే 95%. ఒక 5% అదేంటో నీకు తెలియడం. సో బీయింగ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ 95% బీయింగ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్ బిఫోర్ యూ నో వాట్ ఇట్ ఈస్. అది ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలియకముందే నువ్వు అది నెరవేర్చాలి. దేవుడు శక్తిమంతుడు, నన్ను ధైర్యపరుస్తాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నిరాకరించను అని నీ హృదయంలో ప్రిపేర్ చేసుకోవడమే 95% మనం అచీవ్ అయినట్టు. ఒక 5% ఆయన చిత్తం పని ఏంటో ఆయన తెలియజేయడం. ఆ ప్రిపేర్డ్నెస్ మనకు ఉంటేనే మనము దాన్ని చేయగలం. అందుకే ఆయన 95% ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం తెలుసుకున్నట్లో 95% అది చేయడానికి నువ్వు ప్రిపేర్ అవ్వడమే. ఒక్క 5% మాత్రమే అదేంటో అది నీకు తెలపబడుతుంది. సో 95% ఏంటంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ ప్రిపేర్డ్ టు డూ ఇట్ బిఫోర్ యూ నో వాట్ ఇట్ ఈస్. సో బీయింగ్ ఫిల్డ్ విత్ గాడ్స్ విజ్డమ్, గాడ్స్ నాలెడ్జ్ ఆఫ్ విల్ ఇన్ ఆల్ విజ్డమ్ అంటే మన జీవితంలో దాన్ని అప్లై చేయడం, మన జీవిత సంబంధానికి, జీవన విధానానికి దాన్ని అప్లై చేయడం. అండ్ తర్వాత చూస్తే మనం ఏం రాయబడింది, ఎందుకంటే తెలుగులో అంతా కలిపి ఉంది, మనము విడివిడిగా చదవాలంటే దాన్ని ఇంగ్లీష్ బైబిల్తో కంపేర్ చేసుకుంటూ మనం విడివిడిగా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన కొరకు ఆయన ప్రార్థన చేస్తారు. మనం కూడా అది ఆ ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో సంపూర్ణంగా నింపబడాలి. అయితే నింపబడి అది ఇన్ ఆల్ విజ్డమ్ దాన్ని అప్లై చేసేటువంటి మనస్తత్వం మనకు రావాలి.
రెండోది స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము, ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన మనము కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటిది ఏమని ప్రేయర్ చేయాలి అని ఉంటే, ఇది ఎలా చేయాలి అనే ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వివేకం కొరకు, అవగాహన కొరకు మనము ఎలా దేవుని నాలెడ్జ్తో ఫిల్ అవ్వాలి అంటే ఈ రెండు మనం అడిగితే ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ గాడ్స్ నాలెడ్జ్. అయితే మనము సామెతల గ్రంథంలో 9:10 మనకు రాయబడింది, ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని. ఈ ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన ఏం చేస్తుందంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన ఎబిలిటీ టు పుట్ టుగెదర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అంటే మనకున్నటువంటి వాస్తవాలు, సమాచారాన్ని అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఈ అవగాహన ప్రతి ఆ వస్తువులకు, ఆ థింగ్స్ కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకునేటట్టు, పలానా పరిస్థితులకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకొని వి విల్ డ్రా కంక్లూజన్స్, అంటే మనకు ఒక అర్థము, ఒక ముగింపు దొరుకుతుంది. చాలాసార్లు విశ్వాసి నాకు ఎటువంటి గైడెన్స్ లేదు, ఏమీ చేయలేని స్థితిలో నేను ఉన్నాను, ఎటు పోలేని స్థితిలో ఉన్నాను, నా జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దానికి జవాబు రావడం లేదు, ఎన్ని విన్నపాలు చేసినా దానికి, నా పరిస్థితులకు నాకు ఒక జవాబు దొరకడం లేదు, దొరికేటువంటి సూచన ముందుగా ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. సో అయితే ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, స్పిరిచువల్ అండర్స్టాండింగ్, స్పిరిచువల్ విజ్డమ్ మనం పొందుకుంటామో ప్రార్థన చేసి, అప్పుడు మనకు వి విల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్, అంటే మన ముందు ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ను, ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని వి విల్ డ్రా ఏ ప్రాపర్ కంక్లూజన్స్. అది సింపుల్ గా చెప్పాలంటే ఒక చోట ఏం రాయబడిందంటే, కాన్స్టెంట్లీ సీయింగ్ ద డీప్ రిలవెన్స్ ఆఫ్ గాడ్స్ ట్రూత్, కాన్స్టెంట్లీ సీయింగ్ ద డీప్ రిలవెన్స్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ టు డైలీ లివింగ్. అంటే మన రోజువారీ జీవితంలో దేవుని సత్యం, మన రోజువారీ జీవితంలో దేవుని సత్యం యొక్క లోతైన సంబంధం, అంటే లోతైన ఔచిత్యం కూడా అనొచ్చు. రిలవెన్స్ అంటే మన రోజువారీ జీవితంలో దేవుని సత్యం యొక్క లోతైనటువంటి అవగాహన, లేదంటే లోతైనటువంటి ఔచిత్యాన్ని నిరంతరం మనము చూస్తూ ఉండడం. ఎప్పుడైతే మనము ఆ దేవుని సత్యం యొక్క లోతైనటువంటి అనుబంధాన్ని మన రోజువారీ జీవితంలో మనం చేసే పనులలో నిరంతరం అన్వయించుకుంటుంటామో, అప్పుడు మన ముందున్న పరిస్థితులకు మనకు జవాబు దొరుకుతుంది. చాలాసార్లు మన ముందున్న పరిస్థితులకు మనకు జవాబు దొరకక ఎటూ తోచని స్థితిలో విశ్వాసి తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన, ఆత్మ సంబంధమైనటువంటి వివేకాన్ని పొందుకుంటాడో, నిరంతరము మన రోజువారీ జీవితంలో దేవుని సత్యం యొక్క లోతైన సంబంధాన్ని ప్రతి పనిలో నిరంతరం అన్వయించుకుంటూనే ఉంటాడు. ఎప్పుడైతే ఆ నిరంతరం అన్వయించుకోవడం జరుగుతుంటుందో, అప్పుడు మనకు ప్రతి క్లిష్టమైన పరిస్థితికి మనకు జవాబు దొరుకుతుంది. ప్రతి క్లిష్టమైన పరిస్థితికి మనకు జవాబు దొరుకుతుంది కాబట్టి మనలో మనశ్శాంతి, సమాధానము, సమృద్ధిగా ఉంటుంది. ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చేసేదిగా ఉండదు. అదే పౌలు మరి కొలసీ సంఘం వారు అలా వాళ్ళ చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఒక్కొక్కరు ఒకటి బోధ చెప్తున్నారు, విశ్వాసులు మరి సంఘంలో ఎంతో డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో అందుకే దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని మరియు ఆత్మ సంబంధమైనటువంటి వివేకము, అవగాహనను మనం పొందుకోవాలని, మన సంఘం వారు కూడా పొందుకోవాలని నిరంతరము మనము ప్రార్థన చేస్తుంటాం. సో ఎప్పుడైతే అది పొందుకుంటామో అప్పుడే మనకు అండర్స్టాండింగ్ ఉంటుందో, మన ముందున్నటువంటి సందర్భాలు, సత్యాలు, సమాచారం అన్ని అన్వయించుకొని మనకు
జవాబు మన ముందే మనకు ఈజీగా దొరుకుతుంది. సో జవాబు దొరుకుతుంది కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా దేవుని దూషించేవానిగా, దేవుని ప్రశ్నించేవానిగా ఉండవు, కానీ దేవుని ఎదుట చేరి మరి దేవునికి కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉంటాం. ఇది ఎలా జరుగుతుందంటే త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుంటామో ఆయన ద్వారానే మనం ఇది పొందుకోగలం. తర్వాత మనము చూస్తే 10వ వచనంలో చూస్తే దట్ ye might walk worthy of the Lord unto all pleasing, being fruitful in every good work and increasing in the knowledge of God. ఆయనకు తగినట్టుగా నడుచుకోనవలెననియు అని మాట్లాడుంటుంది. మనం చూస్తే వాక్ సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారని ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునేవలననియు. అక్కడితో ఆగిపోదాం, అటు వరకు 10వ వచనం. ఆయనకు అయితే ఎందుకు మనము మొట్టమొదటిది ఏమని ప్రార్థన చేయాలి, రెండోది ఎలా దేవుని చిత్తం కొరకు చేయాలి, ఎలా మనం ఫిల్ అవ్వాలి, లాస్ట్ది మూడోది వై, ఎందుకు దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి అవగాహన పొందుకోవాలంటే టు వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. అందుకే అది దట్ ye might వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్, దేవునికి తగినట్లుగాను ఆయన విషయంలో జ్ఞానం అభివృద్ధి పొందుతూ అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లుగాను, ఆయనకు తగినట్లుగాను నడుచుకునవలనది. సో ఆయనకు తగినట్లుగాను, ఆయనకు సంతోషపెట్టినట్లుగాను మనము నడుచుకోవాలంటే మనము అందుకే అక్కడ చూస్తే ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంలో ఎదగాలని, దేవుని జ్ఞానంలో ఎదగడం అంటే జస్ట్ ఏదో ఆ నాలెడ్జ్ను మనం తెలుసుకోవడం అని కాదు, కానీ ఆ తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మన జీవిత విషయాలలో దాన్ని ఖచ్చితంగా అప్లై చేసుకుంటూ సమర్థవంతంగా అనుసరించుకుంటూ పోవడం. అయితే ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం కలిగి ఉండము, మనము ఆయనను సంతోషపెట్టేవారిగా ఉండము, ఆయనకు తగినట్లుగా నడిచేవారిగా మనము ఉండము. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, 3వ అధ్యాయంలో 13 నుంచి మనం చూద్దాము. 3వ అధ్యాయం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములో సహింప నలవి గాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది మరియు ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. సో మనం అక్కడ గమనిస్తే పైనుంచి వచ్చే జ్ఞానం ఎంతో పవిత్రమైనది, మనం లోబడేలాగా చేసేది అని రాయబడింది. సో మనము దేవుని జ్ఞానాన్ని, దేవుని చిత్తానుసారమైన జ్ఞానం మనం కలిగి ఉండకుంటే, మనకు లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం నడవలేము, ఆయనకు తగినట్లుగా నడవలేము. రెండోది ఆయనను సంతోషపెట్టే వారిగా కూడా మనము ఉండలేము. సో అలా ఉండాలంటే ఏమి 4, వాట్ ఆర్ ద 4 క్వాలిటీస్ అని ఇక్కడ మనం చూస్తాం.
ఏంటంటే బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. మనం చేసే ప్రతి మంచి పనిలో మనము ఫలించాలి. మనం ఆ పైన 6వ అధ్యాయం చూస్తే, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఏ విధంగా సువార్త మీలో ఫలించి వ్యాపించుతుందో మీరు కూడా మీరు చేసే ప్రతి మంచి పనిలో మీరు ఫలించాలి. మనం చేసే ప్రతి మంచి పనిలో మనము ఫలించాలి. మనం చేసే ప్రతి మంచి పనిలో మనం ఫలించాలంటే మనము దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. రెండవది ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంలో మనం ఎదగడం. దేవుని జ్ఞానము వెల్లడి చేయబడుతుంది. దేవుడి జ్ఞానము, గాడ్స్ నాలెడ్జ్ ఈస్ రివీల్డ్. దేవుడి జ్ఞానము వెల్లడి చేయబడుతుంది. అది మిస్టరీ కాదు, సీక్రెట్ కాదు. పరిశుద్ధ గ్రంథంలో అది దేవుని వాక్యం ద్వారా ఆయన యొక్క జ్ఞానము వెల్లడి చేయబడుతుంది. గాడ్స్ నాలెడ్జ్ ఈస్ రివీల్డ్. ఎప్పుడైతే అది వెల్లడి చేయబడుతుంది, ఎవరైతే దాని కొరకు వెతుకుతారో, ఎవరైతే దాన్ని ఆశగా తెలుసుకోవాలనుకుంటారో వారికి ఆయన వాక్యం ద్వారా ఆయన దేవుడి జ్ఞానాన్ని వెల్లడి చేసేవాడిగా ఉన్నాడు. ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మూడవది, మరి అందులోనే మనం యెరెమయా గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాట 23లో రాయబడి ఉంటుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృపను చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపబడను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో దేవుని జ్ఞానంలో మనము ఎదగాలంటే దేవుని టు వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా మనము ఏమని వినవించాలంటే దేవుని దగ్గర, ప్రభా మీ చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో మమ్మల్ని సంపూర్ణంగా నింపండి. మీ చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో సంపూర్ణంగా మనం నింపండి. ఎప్పుడైతే అది మనలో నింపబడుతుందో we will walk worthy of the Lord. We will be increasing in God's knowledge. దేవుని జ్ఞానంలో ఎదుగుతుంటాం. ఇంతకుముందు కూడా ఒకసారి మరి మనం అనుకున్నాం, దేవుని జ్ఞానం ఇందాక నేను చెప్పినట్టు ఇట్ ఈస్ రివీల్డ్. అది వెల్లడి చేయబడుతుంది దేవుని వాక్యం ద్వారా. మరి అది వెల్లడి చేయబడుతుంది. మనిషి ఎప్పుడు కూడా దేవుడి జ్ఞానాన్ని తన సొంతంగా తెలుసుకోలేదు. అది రివీల్ చేస్తాడో, వెల్లడి చేస్తాడో, అప్పుడే మనిషి దాన్ని గ్రహించుకోవాలి. సో అందుకే ఆ గ్రహింపు మీకు రావాలి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు కొలసీలకు మనకు కూడా ఆయన చెప్తున్నాడు. మూడవది స్ట్రెంగ్త్ అండ్ 11వ వచనం చూస్తే, స్ట్రెంగ్త్ విత్ ఆల్ మైట్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్. అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్. తెలుగులో ఎక్కడ ఉంటుందంటే, ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. విత్ అంటు ఆల్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని అని. అయితే ఈ సంపూర్ణ బలము మన సమస్యల నుంచి, మన ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనల్ని బయటపడేసేది వంటి బలం కాదు. ఇది ఏంటంటే స్ట్రెంగ్త్ విత్ ఆల్ మైట్ ఫర్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్. మనకు ఓర్పును దీర్ఘశాంతమును ఎట్లా కనపరచాలా?
ఓర్పును దీర్ఘశాంతమును బాధతో కనపరచకూడదు, కానీ పూర్ణమైన ఆనందంతో. అక్కడ ఏం రాయబడింది? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును. పేషెన్స్ అంటే పేషెన్స్, లాంగ్ సఫరింగ్. పేషెన్స్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని ముందుకు పోదాం. పేషెన్స్ స్పీక్స్ ఆఫ్ అన్ ఇన్నర్ యాటిట్యూడ్ అని రాయబడింది. అంటే అంతర్గత వైఖరి గురించి ఇది తెలియపరుస్తుంది. పేషెన్స్ అంటే సహనము, ఓర్పు. ఇది అంతర్గత వైఖరి. అయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాటి గురించి మనం రెస్పాండ్ కాకుండా, మన ఇబ్బందుల గురించి వాటిని రెస్పాండ్ కాకుండా మనం సమాధానం కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం. సో ఇది ఒక అంతర్గత వైఖరి. లాంగ్ సఫరింగ్ అనేది స్పీక్స్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ దట్ హ్యాస్ అన్ అవుట్వర్డ్ సర్కమ్స్టెన్స్. అంటే బాహ్య వైఖరిని సూచించేదిగా ఉంది లాంగ్ సఫరింగ్ అంటే. మనకున్న ఇరుకులు, ఈ పరిస్థితులను బట్టి, అంటే ఆ పరిస్థితుల్లో మనుషులు ఉండొచ్చు, లేదంటే ఆ కొన్ని సంగతులు జరిగి ఉండొచ్చు, సంఘటనలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ బాహ్య పరిస్థితులకు మనం రెస్పాండ్ కాకుండా మనము ఆ దీర్ఘశాంతం కలిగి ఉండడం. సో పేషెన్స్ అనేది ఇన్నర్ యాటిట్యూడ్, అంటే లాంగ్ సఫరింగ్ అనేది అవుట్వర్డ్ యాటిట్యూడ్, బాహ్యమైనటువంటి వైఖరి. సో ఈ రెండు కూడా మనం ఎలా చేయాలంటే జాయ్ఫుల్ గా చేయాలి అని రాయబడి. విత్ జాయ్ఫుల్నెస్ అండ్ ఆల్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. సంతోషంగా, సమాధానంతో ఆ రెండును మనము చేయాలి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ మనం సంతోషంగా పేషెన్స్ ను, లాంగ్ సఫరింగ్ ని, ఓర్పుని, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. అలా సంతోషంగా ఓర్పును, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలంటే మనలో దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. అది లేకపోతే మనకి సహనము, ఈ దీర్ఘశాంతము రాదు. ప్రతి చిన్న విషయానికి మనం చాలా గాబరపడిపోయి, చాలా ఆందోళన చెంది నిరాశ, నిస్పృహలోకి మనం వెళ్ళిపోతాం. సో ఒకలాంటి డిస్కరేజ్మెంట్, నిరాశ, ఈ దాంట్లో కమ్ముకొని పోయి, దాంట్లో చిక్కుకొని పోయి, అందులోంచి విశ్వాసి బయటికి రాలేని స్థితిలో ఉండిపోతాడు. సో ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానం మనలో ఉంటే ఖచ్చితంగా మనకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నా, మరి ఇక్కడ పౌలు గారు రాసినట్టు ఆనందంతో కూడిన పూర్ణమైనటువంటి ఓర్పు, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. లాంగ్ సఫరింగ్ అండ్ పేషెన్స్ విత్ జాయ్ఫుల్నెస్. తర్వాత మనం చూస్తే లాస్ట్ అది మొట్టమొదటిది ఇందాక చూసినట్టు ప్రతి పనిలోనూ మనకు ఫలితం ఉండాలా. రెండోది దేవుని జ్ఞానంలో మనం ఎదగాల. మూడోది స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ప్రే దట్ గాడ్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. అంటే మనకు సహనము, ఓర్పును ఇవ్వడానికి నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాల. నాలుగో దానికంటే ముందు మనము ఈ ఇందాక చదివినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడదు. మామూలుగా ప్రపంచంలో పవర్ దేనికి యూజ్ చేస్తారంటే డామినేట్ చేయడానికి, ఏదన్నా మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రపంచం శక్తిని ఆ విధంగా ఉపయోగిస్తుంది. అయితే పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని యొక్క శక్తి మనల్ని సహనము, ఓర్పు మనకు ఉండేలాగా చేస్తుంది, మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనకి ఇష్టమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుని యొక్క శక్తి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అంటే ఆ పరిస్థితిలో మనము ధైర్యంగా ఉండడానికి, దేవుని మీద నమ్మకంగా ఉండి, విశ్వాసం కలిగి మన ప్రయాణాన్ని కొనసాగించేలాగా అది మనల్ని చేస్తుంది. విలియం బార్క్లీ అని ఆయన దీని గురించి ఒక మాట రాసినాడు. ద గ్రేట్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఈస్ నాట్ టు నో వాట్ టు డూ బట్ టు డూ ఇట్.
For the most part, we are well aware in any given situation what we ought to do. Our problem is to put that knowledge into action. What we need is power, and that we receive in prayer. అంటే the great problem in life is not to know what to do, but to do it. ఏం చేయాలో తెలియక దాన్ని చేసేయడం, అదే చాలా పెద్ద సమస్య మన లైఫ్ లో. అయితే ఫర్ మోస్ట్ పార్ట్ వీఆర్ వెల్ అవేర్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ వాట్ వీ ఆర్ టు డూ. అంటే ఏం చేయాలో ప్రతి సిచ్యువేషన్ లో మనకు చాలా సార్లు మనకు తెలిసి ఉంటుంది పలానా పరిస్థితిలో ఏం చేయాలని. అయితే ఏం చేయమంటే అవర్ ప్రాబ్లమ్ ఈజ్ టు పుట్ దట్ నాలెడ్జ్ ఇన్ టు యాక్షన్. ఆ ఉన్న జ్ఞానాన్ని అనుసరించేదిగా చేయడము, అప్లై చేసి చేయడము, అక్కడే పెద్ద సమస్య మనకు వచ్చేది. మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అప్లై చేసి మనము చేయలేం. అది చేయాలంటే పవర్ కావాలి, శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనము ప్రార్థనలో విన్నవిస్తామో ఆయన ఆ శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి వలన దేవుని చిత్తానుసారమైన జ్ఞానాన్ని, అది జ్ఞానంలాగా ఆగిపోకుండా మన రోజువారీ జీవితంలో, మన పరిస్థితులలో, మన లైఫ్ సిచ్యువేషన్స్ లో దాన్ని అనుసరించి అప్లై చేసే వారిగా మనం ఉంటాం. ఎప్పుడైతే దాన్ని అప్లై చేసి మన సిచ్యువేషన్స్ లో అప్లై చేస్తామో అప్పుడు మనకు వి విల్ నో ద ఆన్సర్, వి విల్ డ్రా కంక్లూజన్స్. మనకు ఒక ధైర్యము, ఒక సమాధానము, ఒక సంతోషము మనలో ఉంటాయి. అదే ఆయన అక్కడ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. చివరి 4వదిగా ఆయన రక్షణను బట్టి కృతజ్ఞత చెల్లించడం, నిరంతరము కృతజ్ఞత చెల్లించడం. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి నిరంతరము కృతజ్ఞత చెల్లించడం. అదే ఇక్కడ రాయబడింది. ఏమని అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు. మన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపమయు. తేజవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో, అక్కడ వారితో ఉండడానికి ఆ పరిశుద్ధ స్వాస్థ్యంలో మనం క్వాలిఫై కాలేదు కానీ గాడ్ హ్యాస్ క్వాలిఫైడ్ అస్. ఆయన మనల్ని క్వాలిఫై చేశాడు. ఆయన మనల్ని నిరాకరించకుండా, తోసివేయకుండా, అనర్హులుగా ఉన్నటువంటి మనల్ని అర్హుల్ని చేశాడు. తేజవాసులైనటువంటి వారు. అక్కడ మనం ఇంగ్లీష్ లో చూస్తే పార్టేకర్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెయింట్స్ ఇన్ లైట్. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా కలిగి వారిని ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో, అంటే ఆ పరలోక స్వాస్థ్యంలో మనం కూడా పాలిభాగస్థులమైనాము. వీఆర్ క్వాలిఫైడ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్నెస్ బట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అందుకే కృతజ్ఞతాస్తులు నిరంతరము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 మనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్న గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని యొక్క అదృశ్య లక్షణములన్నీ వారికి తెలుసు. అయితే తెలిసి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. నిరుత్తరులై ఉన్నారు. దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. అన్ని వాళ్ళకి తెలుసు. అయితే దేవునికి భక్తిహీనత ఏంటంటే అన్గాడ్లీనెస్. ద చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్గాడ్లీనెస్ ఇస్ నాట్ అక్నాలెడ్జింగ్ గాడ్స్ గుడ్నెస్. భక్తిహీనతకు అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుని
అక్నాలజీ చేయకపోవడం, ఆయన కృపని గుర్తించకపోవడం, కృతజ్ఞతాస్థుతులు చెల్లించకపోవడం, అదే భక్తిహీనతకు అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయంలో మనము చాలాసార్లు చదివి ఉంటాం. 5వ అధ్యాయంలో 15th వర్స్లో లాస్ట్ ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత 16-18 చూస్తే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. ప్రతి విషయంలోనూ మనం బహుశా చాలా క్లిష్టమైన పరిస్థితిలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. చాలా ఇరుకైన మార్గంలో మనం ప్రయాణం కొనసాగుతుంది. ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అప్పుడు కూడా మనం దేవుని ఆ క్లిష్టమైన పరిస్థితులు కూడా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనిషి భరించగలిగినటువంటి శ్రమ మాత్రమే ఇస్తానని చెప్పాడు, కానీ భరించలేనటువంటి శ్రమ ఎప్పుడు కూడా మన మీద ప్రభు పెట్టలేదు. సో ఆ పరిస్థితుల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. తిరిగి మళ్ళా కొలస్సీ పత్రిక వస్తే మొదటి అధ్యాయంలో 13-14 చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. మనము దేవుని నుంచి రక్షింపబడినాము, దేవుని ద్వారా మనం రక్షింపబడినాము. సో దీంట్లో ఈ రక్షణలో మరి మనం చూస్తే ఫ్యూచర్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ మనం చదివితే మీట్ టు బి పార్టేకర్స్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెయింట్స్ ఇన్ లైట్, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్. అంటే మరి ప్రభును విశ్వసించిన వారందరితో, ఆ పరిశుద్ధులతో మనం కూడా ఆ స్వాస్థ్యంలో పాలిభాగస్తులు కాడు. ప్రజెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఇప్పుడు అంశం, రక్షణ యొక్క ప్రజెంట్ అంశం మనం చూసుకుంటే ఆయన మనల్ని చీకటి నుంచి ఈ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్. అక్కడ 13వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో, హూ హ్యాస్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ us into the kingdom of his dear son. హీబ్రూ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడు ఆయను. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, ద పవర్ ఆఫ్ డెత్, ద పవర్ ఆఫ్ డార్క్నెస్, దాని నుంచి ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని సంపూర్ణంగా విడిపించినాడు. రెండవ పేతురు పత్రికలో కూడా మరి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అదే చూస్తే మనం అక్కడ, who has delivered us from the power of darkness and has translated us into kingdom of his dear son.
ఫ్యూచర్ ఆస్పెక్ట్, ప్రజెంట్ ఆస్పెక్ట్, పాస్ట్ ఆస్పెక్ట్. అది 14లో ఉంది. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడిమ్షన్ టు హిస్ బ్లడ్, ఈవెన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ముగించే ముందు మరి కొన్ని ముఖ్య విషయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది, విశ్వాసులైనటువంటి మనం మన తోటి విశ్వాసుల కొరకు చేయవలసినటువంటి, మన కొరకు తోటి విశ్వాసుల కొరకు చేయవలసినటువంటి మొట్టమొదటి విన్నపం ఏంటంటే, దేవుని చిత్తానుసారమైన జ్ఞానంతో సంపూర్ణంగా మనము నింపబడ్డాం. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంతో మనం సంపూర్ణంగా నింపబడతామో అప్పుడు వి విల్ వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. దేవునికి ఇష్టానుసారంగా మనం నడిచేవారిగా ఉంటాము. దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉంటాము. రెండోది, ఆయన యొక్క గ్లోరియస్ పవర్, ఆయన యొక్క మహిమగల శక్తి మనల్ని బలపరిచి ఇట్ విల్ గివ్ అస్ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్, పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్. సహనము మరియు దీర్ఘశాంతము, సంతోషంగా, ఈ రెండు మనము విత్ జాయ్ఫుల్నెస్, సహనము దీర్ఘశాంతము సంతోషంగా మనము చేయగలం. తర్వాత మనము నిరంతరము దేవునికి కృతజ్ఞత, ఆయన మనల్ని రక్షించినాడు కాబట్టి, ఆ చీకటి నుంచి మనం రక్షించినాడు కాబట్టి నిరంతరము మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారిగా మనం ఉండాలి. అయితే ప్రే వితౌట్ సీజింగ్, మనం ఇందాక నేను మొదటి తెస్సలోనికలో 5వ అధ్యాయంలో ఎడతెగక ప్రార్థన చేయబడి లాస్ట్ లో ఉంటుంది. 5వ అధ్యాయం 15th verse లాస్ట్ లో ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇంగ్లీష్ లో 17th verse లో ఉంటుంది, ప్రే వితౌట్ సీజింగ్. సో వి షుడ్ ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక మన కొరకు, మన తోటి విశ్వాసుల కొరకు మనం చేయవలసినటువంటి ప్రార్థన దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంలో సంపూర్ణంగా నింపబడాలని. శరీర సంబంధమైనటువంటి విన్నపాలు మనం చేయొచ్చు, కానీ దానికంటే అత్యవసరమైనది దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానంలో సంపూర్ణంగా మనము నింపబడాలని. మరి అటువంటి జ్ఞానంతో మనం సంపూర్ణంగా నింపబడి మరి దేవునికి ఇష్టలుగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Ayyaru, for the wonderful word. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, హెచ్చరించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ విజయ్ చంద్ర గారు, అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసి కోరుచున్నాము. మరి ఈరోజు మా మమ్మీ బర్త్డే అండి, శీలా మమ్మీ గారిది. అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుచున్నామండి. పాస్టర్ విజయ్ చంద్ర గారు ప్లీజ్ అండి. ప్రైజ్లాడండి పాస్టర్ విజయ్ కుమార్. మా అమ్మగారి గురించి ప్రార్థనలో పెట్టండి ప్లీజ్. ఓకే అమ్మగారు. ఓకే అయ్యారు. నోటెడ్. ఓకేమా జాన్సన్, ఓకేనా? సార్ ప్లీజ్. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, ఘనమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతా మీ కృపలో కాపాడి క్షేమాన్ని ఇచ్చి ప్రభువా, ఈ నూతన శుభోదయాన మీ పాసన్నిధిలో మీరు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన పాటల్లోనూ, వాక్య ధ్యానంలోను, ప్రార్థనల్లోనూ ప్రభువా మీరు చూపిన కృప అంతటిని బట్టి వందనాలు. దాసుని బలపరిచారు తండ్రి. ఆయన వింటున్నటువంటి మా అందరికి అవసరమైనటువంటి మీలైన శ్రేష్టమైనటువంటి దాన్ని తలంపులు మీరు మా ముందుకు తీసుకుని వచ్చారు. శ్రేష్టమైనటువంటి జ్ఞానం దగ్గర ప్రభువా అని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ చిత్తానుసారమైనటువంటి జ్ఞానం ఎంత ప్రయోజనకరమైనదో, ఎంత మేలైనదో, శ్రేష్టమైనదో మీరు తెలియజేస్తూ వచ్చారు. మిమ్మల్ని గురించినటువంటి అవగాహనలో, వాక్యాన్ని గురించినటువంటి అవగాహనలో, లోతైన అనుభవాల్లోనికి మేము వెళ్ళినట్లుగా, పర సంబంధమైన జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నట్లుగా మీ కృపను మా పట్ల విస్తరింపచేయండి.
దయగల తండ్రి, మరి విన్న వారికి ఏ విధంగా మీరు మాట్లాడుతూ వచ్చారు, మాటలకు అనుగుణంగా వారు జీవించడానికి కూడా సహాయం చేయండి. దాసును బలపరచండి, వ్యక్తిగతంగాను తండ్రి. నేను ఇంకా మీకు దగ్గరగా ఉండి తండ్రి నేను మీ సహవాసం వెతుకుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవింపబడేలాగా కృపను అనుగ్రహించండి. తను చేయించున్నటువంటి ప్రతి ప్రయత్నంలోనూ సఫలతను అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని, వారి పరిచయను దీవించమని ప్రార్థిస్తాం. కోర్ కమిటీ సభ్యులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శైల మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డకి మీరు ఇంతవరకు మీరు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారం బట్టి వందనాలు తండ్రి. నైనా తన జీవితంలో మీ ఉద్దేశాలు, మీ చిత్తాలు నెరవేరబడినట్లుగా ఆ బిడ్డను మీ సాక్షిగా మీరు వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తాం. రాబోయే దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా సహాయం దయచేయండి. దయగల తండ్రి, మరి మీ కృపలో విజయ్ కుమార్ పాష గారి మదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారమైనటువంటి రీతిలో జవాబు దయచేయండి. విశ్వాసంతో అడుగుతున్నాం, కార్యం జరిగించి మహిమ పొందమని ఆ బిడ్డ ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి ప్రతి విశ్వాసని తన పేరు పిలవలసిన దీవించి ఆశీర్వదించమని, ఈ దినపతి దీవులతో నింపమని, రేపటి తన సహవాసం కొరకు మనం సిద్ధపరచమని ప్రార్థిస్తాం. మీ ఏర్పాట్లో ఉన్నటువంటి మీ దాసును బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఇంకెవరెవరు ఏ ప్రార్థన వస్తువులు కోరుకుని ఉన్నారో, కలిగి ఉన్నారో తండ్రి నాయన, వాటి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి నాయన, మరి వ్యక్తులను కోల్పోయి ఆదరణ కూడికలు జరిపించుకున్న వారు కూడా ప్రార్థిస్తున్నాం, కృపను అనుగ్రహించండి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నాయన, మరి ఈ పరీక్షల వాతావరణంలో బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం నడిపింపు దయచేయండి. వందనాలు చెల్లిస్తూ, పాల్గొన్న సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తూ, వారి పరిచర్యలను బట్టి స్తుతిస్తూ, కోర్ కమిటీ సభ్యులను బట్టి పేరు ప్రదర్శన దీవించి ఆశీర్వదించు. మరి ఈ ప్రేయర్ ఫెలోషిప్ లో తండ్రి పాల్గొని దైవ సందేశాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ కొద్ది మనవులు, స్తుతి, ఆరాధన మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందున భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన తప్పించము. రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈరోజు వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాస కుటుంబానికి, విశేషంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దైవదాసునికి, వారి కుటుంబానికి, పరిచర్య కోర్ కమిటీ సభ్యులందరికీ, మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు సదాకాలం రాకడ పర్యంతం తోడి నడిపించును కాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందలండి. మరొకసారి దేవం సేవకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయ్య గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి రేపటి దినం కలుసుకుందామండి. వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి అందరికి. ప్రైజ్ ది లార్డ్.